పెద్ద నోట్ల రద్దుతో అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు ఖాకీలు. బడాబాబుల బ్లాక్ మనీపై కన్నేసిన వీళ్లు పక్కా స్కెచ్ వేసి అందినంతా దోచేస్తున్నారు. తనిఖీల పేరుతో పోలీసులు మీడియా పేరు చెప్పి నోట్ల కట్టలు కొట్టేస్తున్నారు. అల్వాల్ పంజాగుట్టలో పోలీసుల నయాదంతాతో అయోమయంలో పడ్డారు పోలీస్ బాస్లు. పెద్ద నోట్ల రద్దుతో బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లతో పాటు ఖాకీల పంట పండుతోంది. రద్దయిన నోట్లతో నయాదందాకు తెరతీశారు కొందరు ఖాకీలు. కొందరు కానిస్టేబుళ్లు, హోంగార్డులు రాంగ్ రూట్ లో అందినంతా దోచేస్తున్నారు. కమిషన్ల పేరుతో చాప కింద నీరులా సాగుతున్న ఈ దందాలో ఈజీ మనీ కోసం బ్రోకర్లతో కలిసి కొందరు పోలీసులు తమ యూనిఫామ్ ను మిస్యూజ్ చేస్తున్నారు. వ్యాపారులు, బ్లాక్ మనీ ఉన్న బడాబాబులను టార్గెట్ చేసిన ఈ నయా దొంగలు దొరికితే పాత నోట్లు, లేకపోతే కొత్త నోట్ల దోపిడీకి పాల్పడుతున్నారు. ఇందులో ఖాకీలు, నకిలీ మీడియా రిపోర్టర్లే సూత్రధారులు. సిటీలోని అత్తాపూర్లో కమిషన్ దందా పేరుతో ఇద్దరు నగల వ్యాపారుల నుంచి 50 లక్షలు దోచేసింది ఓ ముఠా. ఈ కేసులో ఓ మాజీ హోంగార్డుతో పాటు ఓ బీటెక్ స్టూడెంట్ ను అరెస్ట్ చేసిన పోలీసులు 37 లక్షల క్యాష్ రికవరీ చేశారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో పోలీసులమని చెప్పి 3 లక్షలు దారి దోపిడీ చేశారు కొందరు యువకులు. ఈ 2 కేసుల్లో కూడా బ్లాక్ మనీ అని బెదిరించి దోపిడీకి పాల్పడ్డవే. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15వ తారీఖు ఓల్డ్ కరెన్సీ, డిమానిటైజ్డ్ కరెన్సీ ఒక 50 lakhs వరకు ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తాము అని అత్తాపూర్ దగ్గర ఒక దినేష్ అనే అతను వాళ్ళ ఫ్రెండ్ దీపక్ ఇక్కడికి రావడము, అతని డబ్బులు ఒక ఇద్దరు బైక్ మీద వచ్చి నకిలీ పోలీస్ రూపకంగా వచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో క్రమంగా ఈ A1, A2, A3 రవీంద్రనాథ్ రెడ్డి, రెడ్డయ్య రాజు అండ్ నరేష్ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఈ అమౌంట్ 37 lakhs రికవరీ చేయడం జరిగింది. అల్వాల్ పిఎస్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సుధాకర్ రెడ్డి, యాదగిరిలు ముగ్గురు వెబ్ మీడియా విలేకరులతో కలిసి తనిఖీల పేరుతో 19 లక్షల రూపాయలను దారి దోపిడీ చేశారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన ప్రశాంత్ అనే వ్యాపారి దగ్గర 2,48,000 పెద్ద నోట్లను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు కలిసి దోచేశారు. ఈ కేసులో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో దోపిడీకి పాల్పడ్డ కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గుట్టు చప్పుడు కాకుండా రిమాండ్ కు తరలించారు. ఇవే కాకుండా పాత నోట్లను కమిషన్ కు మార్చేందుకు ఏపీ నుంచి వచ్చిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ దగ్గర 9 లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అల్వాల్ రైతు బజార్ వరకు వెళ్లారు. అక్కడ భారత్ పెట్రోల్ పంప్ దగ్గర ఆగి ఉన్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో వీళ్ళు వెళ్లడము, రావడము, డిక్కీ చెక్ చేయడము ఇదంతా కూడా లీలగా రికార్డ్ అవ్వడము, దాని ద్వారా క్లూ రావడము, తర్వాత వీళ్ళని గుర్తించి తీసుకొని రావడము. క్రష్ హాస్పిటల్ సుచిత్ర ఎక్స్ రోడ్ దగ్గర 6 మందిని 15.9 లక్షల క్యాష్ తో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. కంచే చైన్ వేసినట్లు పోలీసులే దోపిడీలకు పాల్పడుతూ ఉంటే ఇక బ్లాక్ మనీ బాబులు, కమిషన్ ఏజెంట్ల దగ్గర ఉన్న నల్ల డబ్బు తెల్ల డబ్బు కావడం ఈజీ అంటున్నారు జనం.